హాయ్ హలో అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను. ఎందుకంటే ముందు రోజే అన్నీ సెట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డేకి చాలా ఈజీ అయింది పూజ అనేది. అందువల్ల చాలా పీస్ఫుల్గా జరిగింది పూజ మొత్తం. దాంతోపాటు ఎర్లీగా లేవడం కూడా ప్లస్ పాయింట్. సో అయితే ఫస్ట్ లేవగానే ఇల్లు అయితే ఊడ్చేసి మాఫ్ పెట్టేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. నేను వచ్చేవరకు పాలు కూడా వచ్చేసినాయి. ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టేసి మిగిలిన పనులు చేసుకుంటూ ఉన్నాను. పరవన్నం ఉండడానికి పాలు కాగేలోపు తులసమ్మ దగ్గర గుమ్మం ముందు ముగ్గులు అయితే వేసేసుకున్నాను. గచ్చు వైట్గా ఉండడం వల్ల ముగ్గు వేసినా కూడా పెద్దగా కనబడదు. అందువల్ల ఎక్కువ ఎప్పుడు చూపించలేదు ముగ్గుని. ఇక్కడ కలసారాధనకి పీట అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈలోపు పరవన్నం కూడా ఉడికిపోయింది. దాంట్లో బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి వచ్చేసాను. కలసారాధన కోసం ఫస్ట్ అయితే ముగ్గేసుకుని దానిపైన ఆ పీట అనేది పెట్టుకున్నాను. పీట పైన కూడా ముగ్గేసుకుంటాను. ఇవన్నీ పెట్టుకుని ఒక ప్లేట్లో తమలపాకులు బియ్యం అవన్నీ అరేంజ్ చేసుకుని కలసం అనేది పెట్టుకున్నాను, కలసం చెంబు. అయితే ప్రసాదాలు వండే పని ఏమీ పెద్దగా లేకపోవడం వల్ల నాకు ఇంకా తొందరగా పూజ అనేది అయిపోయింది. అంటే ఎవ్రీ టైం కూడా మా వారే వండి తీసుకొస్తారు. సో నాకేం పెద్ద వర్క్ ఉండదు. వంట చేసే పని ఒక పాల పొంగల్ ఒకటే అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. వెండి చెంబు అనేది కొత్తది, అందుకే అంత స్పెషల్గా చూపించాను. ఈ ఇయరే తీసుకున్నాను శ్రావణ మాసం కోసమని. ఈ వెండి చెంబు అనేది నా డ్రీమ్. ఎందుకంటే నేను ఒకసారి పసుపొట్టు తీసుకోవడానికి నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టుకున్నారు ఇట్లాగా వెండి చెంబు. అయితే నాకు అప్పటికే పూజల విషయంలో అంత నాలెడ్జ్ లేదు. పూజ కింద వస్తువులు కొనుక్కోవచ్చు అనేది కూడా తెలియదు. సో అందుకని నేనేం పెద్దగా ఏం కొనుక్కునేదాన్ని కాదు. ఇంకా వాళ్ళ ఇంట్లో చూసి అనుకున్నాను. అయితే నాకు ఇప్పటికీ ఆ డ్రీమ్ అనేది నెరవేరింది. ఇది చెంబు స్టోరీ. అదంతా అయిపోయిన తర్వాత కలసం పెట్టేసి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ కూడా పెట్టేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత నిత్య దీపారాజన కూడా చేసేసుకున్నాను. ఫస్ట్ తులసమ్మ దగ్గర, తర్వాత ఇంట్లో దీపారాజన చేసేసుకుని తర్వాత ఇవన్నీ ఇక్కడ మొత్తం పీట మీద అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే వినాయకుడిని పెట్టుకుని వినాయకుడికి పూజ చేసుకున్నాను. తర్వాత గౌరీదేవుని కూడా చేసుకుని దీపారాధన అదంతా చేసేసుకున్నా. ఫస్ట్ టైం నేను బుక్ చదువుతూ పూజ చేయడం అనేది. ఈ బుక్ చదువుతూ పూజ చేయడం అనేది లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ చెప్పింది. వరలక్ష్మి వ్రతానికి కూడా ఒక పుస్తకం ఉంటుంది, దాన్ని చదువుతూ మనం పూజ చేసుకోవాలి అని చెప్పి. సో అందుకని ఈ ఇయర్ అలా చేసుకున్నాను నేను. ఇంకా వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం కూడా మా ఫ్రెండే ఇచ్చింది, దాని దగ్గరే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కథ చదివాను. ఇయర్ ఫుల్ బుక్ మొత్తం చూసుకుంటా ఒక్కొక్క పూజ చేసుకుంటున్న ఫ్రూట్స్, ఇంకా తాంబూలం, ప్రసాదాలు, అమ్మవారికి చీర, ఇవన్నీ మొత్తం అన్నీ అక్కడ పెట్టేసుకుని పూజ మొత్తం చేసుకుని నైవేద్యాలు కూడా పెట్టాను. ఈలోపు మా వారు వచ్చారు, నైవేద్యాలు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యలో అలా వస్తూ వెళ్తూ ఉన్నారు. నేను నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి తోర పూజ ఇవన్నీ చేసుకునే వరకు మళ్ళీ మా వారు వచ్చారు. ఆయన వచ్చే వరకు నేను కథ చదువుతుంటే నాతో పాటు కూర్చున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు కానీ పాపం తనకే అక్కడ వర్క్ బిజీ వల్ల లేట్ అయిపోతుంది. ఈరోజు కూడా కొంచెం బిజీ ఉండే, అయినా కూడా వచ్చారు. ఇంకా నేను హారతి ఇచ్చే వరకు ఉన్నారు. హారతి ఇచ్చి అన్నీ మంగళహారతి పాడుకుంటా హారతి అనేది ఇచ్చాను. ఎవ్రీ టైం కంటే కూడా చాలా స్పెషల్గా చేసుకున్నాను ఈ ఇయర్. అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. నా పూజలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్తో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఇట్లా ఏం జరగకుండా చూసుకుంటాను. పూజ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నేను ఏంటంటే మధ్యాహ్నం పూటే 3 కానీ 5 కానీ తాంబూలం అనేది ఇచ్చేసిన తర్వాతే భోజనం చేయడం అలవాటు నాకు. సో అందుకని ఎదురుగుండా ఉన్న ఆంటీ వాళ్ళు ఇద్దరిని పిలిచాను. వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మొత్తం 3 అయ్యారు. నేను చెప్పాను కదా నాకు పుస్తకం ఇచ్చింది మా ఫ్రెండ్ అని. తిన వల్లే కొంచెం పూజ విధానం బుక్లో చూసి ఎట్లా చేయాలనేది తెలుసుకున్నాను. అంతకుముందు పూజలు రెగ్యులర్గా చేసేదాన్ని కానీ ఎలా ఫాలో అవ్వాలనేది తెలియదు. చూసి కొంచెం ఎక్కువగా నేర్చుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. మా ఫ్రెండ్ పూజ ఎలా చేసుకుందో చూపిస్తాను చూడండి. తర్వాత తన దగ్గర కూడా పసబొట్టు తీసేసుకుని కొంచెం సేపు అయితే అలా కూర్చుని మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేసాము. అంటే టైం ఎక్కువ లేదు కదా, మళ్ళీ ఈవినింగ్ పూజ అదంతా చేసుకోవాలి, పని అవ్వదు అని చెప్పేసి ఎక్కువసేపు ఏం కూర్చోలేదు. ఇంటికి రాగానే ఒక 1/2 అవర్ అట్లా రిలాక్స్ అయ్యాను. తర్వాత వెంటనే ఇంట్లో పని అంతా స్టార్ట్ చేశాను. గిన్నెలు తోమేసుకుని ఇల్లు గుమ్మాలు అన్నీ తుడుచుకుని అన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను. ఈలోపు 6 అయింది. ఇంకా మళ్ళీ దీపారాధన చేసుకుని మందీప వర్ణన చదువుతున్నాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో. మందీప వర్ణన 9 సార్లు స్టార్ట్ చేశాను, చదువుతున్నాను. పిల్లలు ఇక్కడ ఏదో ఒక రకంగా నన్ను మందీప వర్ణన చదివేటప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, ఏదో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అందువల్ల అక్కడ అడ్డంగా తలుపుతూ ఉన్నాను వాళ్ళకి, మాట్లాడను అని చెప్పేసి.
నేను మందీపవనం చదువుతున్నప్పుడే నేను మార్నింగ్ పిలిచిన వాళ్ళు వచ్చారు తాంబూలానికి. పాపతో తాంబూలం ఇప్పించేసి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత కలసము అమ్మవారిని కదిపేశాను. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలం అదంతా నేను ఇచ్చేసాను. తర్వాత నేను కూడా మిగిలిన వాళ్ళు పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చాను. నేను వచ్చే వరకు మా వారు వచ్చేసారు ఇంటికి. మా వారితో అయితే రూపు కట్టించేసుకుని తర్వాత ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. తన కాళ్ళకి దండం పెడుతుంటే మా పిల్లలకి మంచి ఇదిగా హ్యాపీగా అనిపించి ఊరికే మళ్ళీ పెట్టు మమ్మీ అంటూ ఉన్నారు. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నిసార్లు చూసామో అసలు లెక్కే లేదు. నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ.